ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 21 ప్రభు దినం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. వ్యాఖ్యానాంశం: దేవునికి ఇష్టమైన ఉపవాసము. వ్యాఖ్యానాంశం: దేవునికి ఇష్టమైన ఉపవాసము. వ్యాఖ్యానం: యెషయా గ్రంథంలోని క్రొత్త విభాగము జనులు ఉపవాసముండుటను గూర్చియు, వారు తమ ప్రాణములను ఆయాసపరుచుకొనుటను గూర్చియు తెలియజేస్తూ ఆరంభమవుతుంది. యెహోవా వినయము గలవారి యందు, దీన మనస్సు గలవారి యందు లక్ష్యముంచెదనని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. గనుక వీరు చేయు ఈ పనిలో ఏ తప్పును ఆయన కనుగొనగలడు అని మనం అడగవచ్చును. మనం చేసే బాహ్యపరమైన మతాచారములతో కానీ, మనం పలికే భక్తిపూర్వక మాటల వలన కానీ దేవుడు సంతోషించడు అని యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3-7 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. జకర్యా ప్రవక్త ద్వారా ఆయన, మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా అని జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో మనలను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. పైకి కనబడే భక్తి వేషము వెనుక ఎన్నో సంచరిస్తున్నాయి. పరిశుద్ధమైన ప్రభు దినమున కూడా సుఖాసక్తి, అంతేగాక కఠినత్వము, స్వప్రయోజనము, వివాదములు, కలహములు, తీర్పు తీర్చుట, విమర్శలు మొదలగు వాటితో పాటుగా వ్యర్థమైన మాటలు ఎన్నో వినబడుచున్నవి. అయితే దేవుడు మన నుండి నిజంగా కోరేది ఏమంటే, మొదటిగా మనము అలవాటు పడిన పాపములను విడిచిపెట్టాలి. ఇవి మనలను శత్రువు యొక్క అధికారానికి బందీలుగా చేస్తాయి. రెండవదిగా, సాధ్యమైనంత వరకు మనము ప్రేమ కలిగి జీవించాలి. అటువంటి ప్రవర్తనకు ఎంతటి వాగ్దానాలు ఇవ్వబడినవో గమనించండి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.